వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. లక్షట్టిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం గ్రామం నుండి దౌడపల్లి గ్రామం వరకు సుమారు 2.89 కోట్ల వ్యయంతో నిరతనంగా నిర్మించనున్న బీటీ రోడ్ మరియు సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్రావు. ఈ సందర్భంగా సురేఖమ్మ మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణంతో కొత్త కొమ్ముగూడెం దౌడపల్లి గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రోడ్లు ఎంతో కీలకమని, ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు కల్పించడమే లక్ష్యంగా మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. అనంతరం సురేఖమ్మకు శాలువాతో సత్కరించిన స్థానిక సర్పంచ్ సందెల సుజాత, సురేష్ గ్రామస్తులు, నాయకులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, లక్షట్టిపేట పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బండ మంచిగా ఈరోజు గత సర్పంచ్ ఎలక్షన్స్లో మాట ఇచ్చిన ప్రకారం కొత్త కొమ్మగూడెం నుండి దౌడపల్లి వరకు 4.6 కిలోమీటర్స్ వర్క్, ఇది దాదాపు 3 కోట్ల రూపాయలతో వర్క్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజలందరికీ కూడా ఈ రోడ్డు అస్సలు బాగాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు, వాహనదారులు కానీ వచ్చే వాళ్ళు ప్రయాణికులు అని చెప్పేసి చాలా కాలంగా ఇక్కడ మా స్థానిక సర్పంచులు చెప్పడం జరుగుతూ ఉంది. దాని ప్రకారం ప్రేమ్ సాగర్రావు గారు అలాగే సర్పంచ్ ఎలక్షన్స్లో ఇచ్చిన మాట ప్రకారం ఈ రోడ్డు వర్క్ పనులు ఈరోజు మొదలవుతున్నాయి. ఇది మంచి నాణ్యతతోని ఈ రోడ్డు వేయాలి, ప్రజలందరికీ ఉపయోగపడేలాగా మన్నికగా ఉండేటట్టు చూడాలి అని చెప్పి కాంట్రాక్టర్ గారికి, మిగతా ఇంజనీర్స్కి అందరికీ కూడా సంబంధిత సిబ్బందికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు మాకు పైన సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మాకు ఆ రోజు సార్కి హెల్త్ బాగాలేకుంటే మేడంని మాకు కాన్వేజింగ్కి పంపించిండు. ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు దౌడపల్లి నుంచి వెళ్ళి కొత్త కొమ్మగూడెం వరకు ఖచ్చితంగా రోడ్డు వేసి చూపిస్తా అన్నాడు. ఈరోజు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇచ్చిన మాటకు ఎప్పుడు ఇష్టంగా వెనకాడకుండా పనిచేసి అభివృద్ధి చూపించే మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు గారికి ధన్యవాదములు తెలుపుతున్నాను. మరియు అంతేకాకుండా ఇంకా మన విలేజ్లో అంటే మండలంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ అభివృద్ధికి ముందుండి అన్నీ చూపిస్తుండు. కాకపోతే ఏంటంటే కొన్ని అవాకులు చెవాకులు చెప్పుతుండ్రు. దానికి నిదర్శనంగా ఈరోజు మా పల్లె నుంచి కొత్త కొమ్మగూడెం నుంచి వెళ్ళి వర్క్ స్టార్ట్ అవుతుంది. అన్ని గ్రామాలలో ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కొత్త కొమ్మగూడెం గ్రామం అనేటువంటి మా ఊరిలో గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు గారు మరియు మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ గారికి ఈ రోడ్డు కార్యక్రమానికి వర్క్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
మేడం ఇది గ్రామస్తులకు మాకు ప్రతి ఒక్కరికి కూడా 12 సంవత్సరాల నుంచి పెద్ద సమస్య ఇది. ఈ సమస్యను మేము గుట్ట కింద ప్రాంతంగా ఉంటే మమ్మల్ని పట్టించుకునే నాదులే లేడు. గత 12 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు విషయం ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. మా దృష్టికి ఏంటంటే గ్రామస్తులు చెప్పిండ్రు, గతంలో పాలించిన ఎమ్మెల్యే గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వాళ్ళతో కాదు మేము ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా మూలకు పడ్డాయి. ఈసారి యొక్క అభివృద్ధి పనులు చూస్తే బయట ఊర్లలో బయట మండలాల్లో చూస్తా అంటే ప్రేమ్ సాగర్ తలుచుకుంటే ఈ రోడ్ అవుతుంది, మాకు ఈసారి ఉన్నప్పుడే పని అవుతుంది, లేకుంటే కాదు అనే కాన్సెప్ట్ వాళ్ళు బలంగా మాకు తీసుకొచ్చిళ్ళు. వాళ్ళందరూ చెప్పిండ్రు మీరు సార్ దృష్టి తీసుకెళ్ళండి, సార్ పనిచేస్తారని చెప్పడం జరిగింది. ఆ విషయంలో మేము సార్ దగ్గర రాగానే ఇక్కడికి వచ్చిన క్యాంపెయినింగ్లో సర్పంచ్ ఎలక్షన్లో మొదటి సమస్యగా మీరు రావడం జరిగింది. సురేఖ మేడం గారు వచ్చినప్పుడు ఆ యొక్క సమస్యను చూసి కంపల్సరిగా ఆల్రెడీ శాంక్షన్ ఉన్న వర్క్ని మనం చేపిస్తాం మాట ఇవ్వడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారి యొక్క దంపతుల ఆధ్వర్యంలో మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునే విధంగా వాళ్ళ యొక్క పనితనం ఉండడానికి ఇది ఒక నిదర్శనం మా ఊరిది. ఎందుకంటే గత పాలకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మా ఊరిని పట్టించుకున్న లేకుండే. ఇప్పుడు చెప్తున్న మా ఊరిలో సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి చెందుతుంటే, ఈ అభివృద్ధి పనులు ఇంకోవైపు అభివృద్ధి చెందుతుంటే, జోడెట్ల బండి లెక్క మా ఊరు అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క దంపతుల ఆధ్వర్యంలో మంచిర్యాల శాసనసభ్యులుగా ప్రేమ్ సాగర్ రావుకి మా గ్రామస్తులు ఇచ్చిన రిజల్ట్ భారీ మెజార్టీ అప్పుడు ఇవ్వడం జరిగింది, సర్పంచ్ ఎలక్షన్లు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా కంపల్సరీ చెప్తున్నాం, 1000 ఓటర్లు ఇవి ఉంటే కంపల్సరీగా మళ్ళీ 650, 700 తగ్గకుండా మేము మెజార్టీతో వన్ సైడ్గా మేము చూపెట్టే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇందిరా మిల్లో చూసినట్లయితే మాకు దాదాపుగా నియర్లీ 50 వరకు మాకు సార్ ప్రపోజ్ చేసే ప్రపోజల్ జరిగింది మా ఊరికి. ఎందుకంటే